ఇక మహాత్మా గాంధీ పథకం కథం క్లోజ్ ఇక. మహాత్మా గాంధీకి రామ్ రామ్. ఉపాధి హామీ పథకంలో జాతిపిత పేరు తొలగింపు. విబి జిరామ్జీ పేరుతో లోక్సభలో ప్రభుత్వ బిల్లు. రాష్ట్రాలు 6 నెలల ఉపాధి హామీ చట్టాలు చేయాలి. 100 రోజుల నుంచి 120 రోజులకు ఉపాధి పెంపు. ఒక్కో రాష్ట్రానికి నిధులు అన్ని కోటా కేటాయింపు. మించి ఖర్చు చేయాలంటే రాష్ట్రాలు భరించుకోవాలి. పంచాయతీల అవసరాలకు ఉపాధి హామీ వాడొచ్చు. వ్యవసాయ రద్దీ సీజన్లో ఉపాధికి హాలిడే ప్రకటించాలి. లోక్సభలో బిల్లు వివరాలు వెల్లడించిన మంత్రి చౌహాన్. గాంధీ పేరు తొలగింపుకు కారణం ఏమిటి? ప్రియాంక. చర్చను దారి మళ్లించేందుకు పేరెత్తేశారు సిపిఎం. ఇంకా చూడండి ఇక్కడ ఏముంది, ఆఖరికి ఉపాధి హామీ పథకం కూడా జాతి పేరు తొలగించిల్లు. అక్కడ ఉన్న ఉపాధి హామీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ను కూడా తొలగించిల్లు. 100 రోజుల స్కీమ్ దాన్ని తొలగించి కొత్త పేరుని తెరపై తీసుకొచ్చి దాని విషయంలో ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఇక్కడ నుంచి దాన్ని వికాసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ విబిజిరోమిజీ అని పిలుస్తారు. యూపీఏలో హయాంలో ప్రవేశపెట్టిన ఈ విప్లవాత్మక పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును ఎత్తేస్తున్నారు. ఈ పేరుకు గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం పాత చట్టాన్ని వెనక్కి తీసుకుంటూ విబిజి రామ్జీ 2020 బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. కేవలం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన పాత చట్టం స్థానంలో తీసుకొస్తున్న కొత్త బిల్లు నిబంధనలు వికాసిత్ భారత్ 2047 విజన్కు అనుగుణంగా తీర్చిదిద్దారు. పాత చట్టంలో 100 రోజులు తప్పనిసరిగా ఉపాధి కల్పించడంలో గ్యారంటీ ప్రధాన అంశం. కొత్త బిల్లులో గ్యారంటీ 120 రోజులకు పెంచారు. 20 ఏళ్ల క్రితం పథకాన్ని తీసుకొచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఇప్పుడు లేదని మరింత మారిందని వాళ్ళు తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.